నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు షో గత 6 వారాలుగా సంచలనాలు, షాకింగ్ సన్నివేశాలతో ముందుకు సాగుతుందండి. ఈ బిగ్ బాస్ 9 షోలో ఎలిమినేట్ అయిన వాళ్ళు అవుతున్నారు. దాంట్లో సన్నివేశాలు కానీ ఒక సీరియల్ లెక్క కొట్లాట్లు ఈ బిగ్ బాస్ 9లో చూసినాం. వీళ్ళల్లో చాలామంది ఇప్పటి వరకు 7 కంటెస్టులు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్ ఉన్నారు. 5వ వారం కూడా ఈ డబుల్ ఎలిమినేషన్ జరగడం, అదే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగడం, ఆట మరింత ఉత్కంఠతో సాగుతుంది. చూడండి, ఇప్పటి వరకు 6 మంది 7 కంటెస్టులు ఎలిమినేట్ అయ్యారు. ఈ బిగ్ బాస్ చూస్తూ ఉంటే చూసినంచేపు బోరు కొట్టదు. ఓరుకోరుగా రచ్చలు, కొట్లాట్లు, ఏది ఇది భోజనం లేదు, తిండి కాడ, ఆడకాడ, ప్లస్ మన అప్పుడప్పుడు ఇమ్ము, మన తనుజ మధ్య ఈ లవ్ ఎఫెక్టు, అది ఈ సన్నివేశాలు, ఆ సన్నివేశాలు అంతా తగ్గేదేలే అన్నట్టుగా ఈ బిగ్ బాస్ నడుస్తుందండి. ఏమంటే ఇది ఉత్కంఠభరితం సాగుతుంది. ప్రతి కంటెస్టు అస్సలు తగ్గేదేలే అన్నట్లు గేమ్ను కొనసాగిస్తూ పోతున్నారు. ఈ ముఖ్యంగా మనం చూసుకుంటే భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ వాతావరణం ఎమోషనల్గా మారింది. ఫుల్ డ్రామాతో సాగుతుంది. దివ్య, తనుజల ఓదార్పు యాత్రలు కొనసాగుతున్నాయి. తనుజ బాగానే మాట్లాడుతుంది, బాగుంటుంది, కానీ మంచి నవ్విస్తూ ఉంటుంది. మన ఇమ్ము కానీ తనుజ కానీ బిగ్ బాస్లో పర్వాలేదు. ఇది టెంపరవరీ సిచ్యువేషన్ మాత్రమే, స్ట్రాంగ్గా ఉండంటూ ఇతర కంటెస్టులు ధైర్యం చెబుతున్నారు. ఇంకా తర్వాత బిగ్ బాస్ ఉదయం హౌస్ను 100 బెలూన్లతో నింపి నామినేషన్ టాస్క్కి సరికొత్త టర్న్ ఇచ్చారు. సుమన్ శెట్టి, గౌరవ్ కెప్టెన్గా ఉన్నందున వారికి రెడ్ ఫీలు, బ్లూ ఫీలు ఎంపిక చేసే అవకాశం ఇచ్చారు. సుమన్ రెడ్ ఫీల్ ఎంచుకోవడంతో సేవ్ యువర్ సెల్ఫ్ పవర్ వచ్చింది. దాంతో అతను నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. గౌరకు సేవ్ 1 పవర్ లభించింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందండి. ఇమోజనల్ ఆయిషా బెలూన్స్ పగలగొట్టి టాస్క్లో పాల్గొన్నారు. టాస్క్లో ఆయిషాకు 3 టికెట్స్, ఇమోజనల్కి 5 టికెట్లు లభించాయి. ఇమాజినల్ తన టికెట్ను కళ్యాణ్, దివ్య, తనుజ, రీతు, రమ్యకి ఇచ్చాడు. ఆయిషా మాత్రం సాయి, సంజనకు టికెట్లు ఇచ్చి డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గర ఉంచుకునింది. దాంతో ఆయిషా రీతుని డైరెక్ట్గా నామినేట్ చేసింది. ఈ రీతు చౌదరి కూడా గట్టిగానే అరుస్తూ ఉంటుంది. ఓడోరు వెళ్ళడానికి కూడా చేస్తున్నారు. ఇంకా రీతు చౌదరి కావచ్చు, వనిజ, వీళ్ళందరూ కూడా చాలా మధ్య జరుగుతుంది. రీతుని డైరెక్ట్గా ఈ మధ్యలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. పొట్లాట, రచ్చలు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావంటూ ఆయేషా పర్సనల్గా కామెంట్ చేయడంతో రీతు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, తిట్లు, సవాళ్ళు. ఓయబ్బా, వాళ్ళిద్దరు ఇది కాదండి. బిగ్ బాస్ 9 అదరబోతుంది. ఈ ఇద్దరి మధ్య, ఎవరెవరి మధ్య? రీతు చౌదరి, ఆయిషా, వీళ్ళిద్దరి మధ్య ఓయబ్బా చిన్నది కాదు. తిట్లు, సవాళ్ళు. నీ యాటిట్యూడ్ మార్చుకో అని రీతు చెప్తే నోరు మూసుకో, నువ్వు ఎవరు చెప్తావు అంటూ ఆయిషా ఎదురు దాడికి చేసినారు. వాళ్ళిద్దరూ రచ్చ రాగింతాలండి. తర్వాత మన దివ్య నామినేషన్లో ఆయిషా, సాయిల్ పేర్లు ప్రకటించింది. రీతు కూడా తన 2వ నామినేషన్గా రాముని సెలెక్ట్ చేసింది. చివరికి కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతు, తనుజ, రమ్య, సాయి, ఆయిషా మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. అయితే చివరిలో కెప్టెన్ గౌరవ్ తన సేవ్ 1 పవర్ను ఉపయోగించి ఆయిషాను నామినేషన్ నుంచి రక్షించాడు. ఆయిషా వెంటనే గౌరికి ధన్యవాదాలు చెప్తూ హగ్గిచ్చింది. ఇలా బెలూన్స్ టాస్క్ వల్ల హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రీతు, ఆయిషా మధ్య తగాదా అభిమానులను వాళ్ళిద్దరు కొట్లాడుకుంటా అంటే ఇంకా బిగ్ బాస్ 9 ఎగబడి చూస్తున్నారబ్బా జనాలు. ఏమి కొట్లాట, నువ్వు నోరు మూసుకో. ఆ రీతు కానీ ఆయిషా ఒక్కరికి తగ్గలే. ఆ రీతు గట్టిగా అరుస్తుంది. ఆయిషా నేను ఎందుకు తగ్గాలని అంటుంది. వాళ్ళిద్దరి మధ్య రచ్చ అనేది
అభిమానులు మటుకు బిగ్ బాస్లు బాగా ఆదరించారండి. తిట్లు పురాణాలు ఉంటే బిగ్ బాస్ ఇంకా ఆకట్టుకునేట్టుగా ఉంది. ఈ బిగ్ బాస్ ఓటింగ్ విషయానికి వస్తే బిగ్ బాస్ 7వ వారం ఓటింగ్ రసవత్తంగా సాగుతుంది. ఈ వారం నామినేషన్లో 8 మంది కంటెస్టెంట్లు ఉండగా తమ అభిమాన కంటెస్టెంట్లు కాపాడుకోవడానికి ఫ్యాన్స్ రేంజ్లో ఓటింగ్ అద్దేస్తున్నారు. సోషల్ మీడియాలో షేక్ అయ్యేలా తమ అభిమాన కంటెంట్లు పోస్టులు చేస్తున్నారు. వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో పోల్స్ అనధికార సర్వేల ప్రకారం ఈసారి ఓటింగ్లో కళ్యాణ్ టాప్లో నిలిచారు. తాజా పోలింగ్ గణాంకాల ప్రకారం కళ్యాణ్కి వచ్చి 27.91% వచ్చినాయండి. అతను ఫస్ట్ దాంట్లో ఉన్నాడు. ఇంకా చూసుకోకపోతే తనుజ 2వ స్థానంలో ఉందండి. ఆ బుట్టబొమ్మకు 21.48% సాధించి 2వ స్థానంలో నిలిచింది. తనుజ బాగుంటుంది, అందము ముచ్చట, ఆ మాటలు కావచ్చు, ఇమ్ముతో కామెడీ కావచ్చు. తనుజ ఏమైనా మంచి బుట్టబొమ్మ లాంటిదే. ఆయనను కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు, ఇమ్ము కరోడికి ఎందుకు తనుజ అని కూడా కామెంట్ చేస్తున్నారు కొంతమంది. ఇంకా ఆయన 2వ స్థానంలో నిలిచింది. ఆమె ఆడిన స్ట్రాంగ్ గేమ్, మాట్లాడే తీరు, బిగ్ బాస్ టాస్క్లతో సురుకుతనం ఆమెకు బలమైన సపోర్ట్గా మారి. అయితే ఆమెకు కళ్యాణ్తో క్లోజ్ కాంపిటీషన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా సంజన అయితే 14.8% ఓట్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. వీటి వల్ల టాస్కులతో ఆగ్రహం, తన క్యూట్నెస్ ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే కొందరు ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పేర్కొంటున్నారు. ఇంకా చూసుకుంటే రీతు 4వ ప్లేస్లోకి వచ్చిందండి. 13.77% ఓటింగ్లో 4వ స్థానంలో ఉంది. ఆ విషయాన్ని అయినా స్ట్రాంగ్గా చెప్పడం, కంటెంట్లు ఎవరినైనా సరే తగ్గేదిలే అన్నట్లుగా పోటీ పడడం ఆ 3 స్టైల్. ఇలా తన రీతు గారు కూడా, రీతు చౌదరి గట్టి కొట్లాడుతుంది, తగ్గేదిలే అంటుంది. అది ఆయన 4వ ప్లేస్ కూడా ఇచ్చారు. ఇంకా రమ్య గారు వచ్చి 11.53తో 5వ స్థానంలో నిలిచారు. ఇంకా చూసుకుంటే దివ్య 5.67 ఓటింగ్తో పొందగా, రాము 3.7% ఓట్లు, సాయి శ్రీనివాస్ 1.8% ఓట్లతో చివరి స్థానాల్లో నిలిచారు. దీంతో ఈ ముగ్గురు డేంజర్ జోన్లో నిలిచారు. డేంజర్ జోన్లో ఎవరెవరు? దివ్య, రాము, సాయి శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో దిగారు. ఏమంటే వీళ్ళు ముఖ్యంగా సాయి గేమ్లు అంతగా కనపడకపోవడం, టాస్కులతో వెనుకబడిపోవడం అట్లా ఓట్లు తక్కువ వచ్చినట్లు చెప్తున్నారు. ప్రేక్షకుల మధ్య ఓటింగ్పై భారీ చర్చ నడుస్తుంది. కళ్యాణ్ తనుజ మధ్య హాట్ రేస్ సాగుతుండగా ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు హౌస్ గుడ్ బై చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కాబట్టి ఈ బిగ్ బాస్ 9 షోలు అయితే మొత్తం ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారండి. వీళ్ళు ఎవరెవరు అనేది మనకు తెలుస్తుందిగా. దివ్య ఒకరు, రాము ఒకరు, సాయి శ్రీనివాస్. వీళ్ళు గేమ్స్లో గట్టి కొట్లాడాలా, ఆటలాడాలా, జనాలను ఉబ్బరపరచాలా. అట్లుంటేనే ఈ కాలంలో చూడండి, రీతు చౌదరి కావచ్చు, తనుజ కావచ్చు, వీళ్ళంతా కొట్లాడతారు, గట్టిగా అరుస్తారు, తగ్గేదేలే అంటారు. ఇట్లా ఉంటేనే బిగ్ బాస్లో ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఇట్లా బిగ్ బాస్లో ఏమి గేమ్లో పాల్గొనకపోతే ఏది ఉండదు. కాబట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు బయట గుడ్ బై చెప్తారనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి బిగ్ బాస్ లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో న్యూస్తో, బిగ్ బాస్తో ప్రతిరోజు మేము ముందుకు వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.